స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు వరుస సినిమాలతో ఫుల్ గా బిజీగా ఉన్నారు. చివరిగా దేవరా మూవీతో మంచి హిట్ అందుకున్న ఆయన ఇప్పుడు తన బాలీవుడ్ డెబ్యూ వార్ 2 సినిమాతో సందడి చేసేందుకు సిద్ధమైపోతున్నారు. ఆగస్టు 14న పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ కానుంది ఆ మూవీ. అదే సమయంలో ఇప్పుడు ప్రముఖ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో చేస్తున్న మూవీ షూటింగ్ లో పాల్గొంటున్నారు. ఇప్పటికే ఆ సినిమా షూటింగ్ అయితే శరవేగంగా జరుగుతోంది. ఆ తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కథతో మూవీ రూపొందుతున్నట్టు క్లారిటీ కూడా వచ్చేసింది. తారక్ లైనప్ లో దేవరా సీక్వెల్ ఉన్న సంగతి అయితే తెలిసిందే. ఆ సినిమా రద్దయిందని కొన్ని రోజుల క్రితం వార్తలు వచ్చినా అందులో ఎలాంటి నిజం లేదని ఎన్టీఆర్ క్లారిటీ ఇచ్చారు. ఖచ్చితంగా మూవీ ఉంటుందని స్పష్టం చేశారు. అయితే ఇప్పుడు తారక్ మూవీతో మాలీవుడ్ కి చెందిన స్టార్ నటుడు టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఆయన ఎవరో కాదండోయ్, టొవినో థామస్. ఇప్పటికే చాలా మాలీవుడ్ సినిమాలతో తెలుగు ఆడియన్స్ లో మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు టొవినో. ఇప్పటి వరకు టాలీవుడ్ మూవీస్ లో యాక్ట్ చేసినప్పటికీ కూడా కేవలం ఓటీటీల ద్వారా వచ్చిన మలయాళ సినిమాలతోనే క్రేజ్ సొంతం చేసుకున్నారు. వివిధ సినిమాలతో అందరినీ మెప్పించారు. 2018 ఏఆర్ఎం వంటి పలు సినిమాలు ఆయన వల్లే తెలుగులో కూడా రాణించాయనే చెప్పాలి. ఇప్పుడు ఆయన ప్రశాంత్ నీలు ఎన్టీఆర్ మూవీలో యాక్ట్ చేస్తున్నారు. ఇప్పటికే ఆ విషయంపై రూమర్స్ వినిపించినప్పటికీ కూడా ఇప్పుడే క్లారిటీ వచ్చేసింది. ఆ మ్యాటర్ ను మరో మాలీవుడ్ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ అయితే తెలిపారు. టొవినో థామస్ తో పాటు మరో యాక్టర్ బీజు మీనన్ కూడా కీలక పాత్రలో నటించబోతున్నట్లు చెప్పారు. అంతేకాదండోయ్, వాళ్ళిద్దరూ ఫుల్ టాలెంటెడ్ అని, కానీ నీల్ అద్భుతమైన రోల్స్ ఇచ్చి ఉంటారని తెలిపారు. వాళ్ళ రోల్స్ సినిమాకే కీలకంగా నిలుస్తాయని అంచనా వేశారు. అయితే బీజు మీనన్ ఇప్పటికే తెలుగులోకి ఎంట్రీ ఇచ్చారు. గోపీచంద్ రణం సినిమాలో యాక్ట్ చేశారు. మరి ఇప్పుడు టొవినోతో కలిసి తారక్ మూవీలో ఎలా మెప్పిస్తారో చూడాలి.